ఎవరైనా సరే చనిపోయినప్పుడు కూడా వచ్చే ముఖ్యంగా 4 వస్తాయని చెప్పుకున్నాం. ఏమిటంటే అవి వాసనలు, సంస్కారాలు, కర్మలు, జ్ఞానం. సంస్కారాల గురించి చెప్పుకుందాం. సంస్కారాలు అంటే అలవాట్లు. ఇవి 3 రకాలు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. అవి ఏంటంటే మట్టి పెళ్ళ సంస్కారాలు, 2 కట్టె సంస్కారాలు, 3 బండ సంస్కారాలు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మట్టి పెళ్ళని నీళ్ళల్లో వేస్తే కాసేపటికి కరిగిపోతుంది. ఈ మట్టి పెళ్ళ సంస్కారాలు అంటే ఏంటో చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఎలాంటి సంస్కారాలు తెచ్చుకున్నామో అన్నది కూడా మనకు తెలివిగా అర్థమవుతుంది ఇవన్నీ తెలుసుకుంటే. అంటే మట్టి పెళ్ళ సంస్కారాలు అంటే ఎవరికైతే ఈ అలవాట్లు ఉంటాయో వాళ్ళు పెద్దలు కానీ, గురువులు కానీ, లేకపోతే యోగులు కానీ యోగీశ్వరులు అంటే బుద్ధుడు, కృష్ణుడు ఇలాంటి వాళ్ళు చెప్పిన విషయాలు ఏమని చెప్తారు వాళ్ళు? ఆ పెద్దలు, గురువులు నీకున్న అలవాట్లు తప్పు, వాటి వల్ల నీవు ఎంతో నష్టపోతావు, కష్టాల పాలవుతావు అని చెప్పినప్పుడు మట్టి పెళ్ళ నీటిలో వేసినప్పుడు ఎలా కరిగిపోతుందో అలాగే వీరు కూడా వారు చెప్పిన వాటిని అర్థం చేసుకుని వెంటనే వారి అలవాట్లు మార్చుకుంటారు. ఆ అలవాట్లు మానేస్తారు. మానవుల్లో ఈ రకాల వాళ్ళు ఉన్నారు.